for the next upcoming summer season is ensuring drinking water, agriculture ki kavalsina water, and mana Indirama illu edaithe sanction ayindo valla scheme grounding. These are the highest priority things. దీంట్లో చాలా డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దయచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్ అండ్ దీన్ని అన్ని డిపార్ట్మెంట్ని కీలకంగా కోఆర్డినేషన్ చేయడానికి మండల స్పెషల్ అధికారి గారు, ఎంపీడీఓ, ఎంపీఓ మీరు ఒక మంచి పాత్ర పోషించాల్సి ఉంటుంది. మీరు మంచిగా పనిచేస్తేనే ఒక అవుట్పుట్ అనేది కల్పిస్తుంది. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే వాకేడు వెంకటాపురం మండలం ఒక వెరీ ఫార్ ఫ్లమ్ మండలం ఉంది, చాలా దూరం ఉన్నది. మాకు కూడా రావాలి అంటే గంటన్నర పడుతుంది. అట్లీస్ట్ మీరు అయితే రెగ్యులర్గా ఇక్కడ వస్తున్నారు కాబట్టి స్పందన ఉండాలి. మీ లెవెల్లో ఇష్యూ సాల్వ్ అవ్వకపోతే ఇమీడియట్లీ రేజింగ్తో అవ్వగలరు. అన్ని సాల్వ్ చేస్తామని మేము చెప్పలేదు. సో ఏమేమి అనాలిసిస్ చేశారు డ్రింకింగ్ వాటర్కి, ఇక్కడ ఇబ్బంది కాకుండా ఏమేమి చర్యలు మనం తీసుకున్నాం, ఎన్ని బోర్వెల్స్ హ్యాండ్ పంప్స్ రిపేర్ చేయడం జరిగింది, ఎక్కడైనా స్పెసిఫిక్ ఇష్యూ ఎక్కడైనా ఉందా. లాస్ట్ టైం కూడా మేము మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రతిరోజు మారుతుంది. టుడే ములుగు ఈజ్ ఇన్ రెడ్ జోన్, 42 degrees మనకి ఉంది. ఇక నెక్స్ట్ రాబోయే కాలంలో ఇట్లానే ఉంటుంది కాబట్టి మంచి నీళ్ళు తాగడానికి ఎక్కడైనా ఇష్యూ ఉన్నదా. అన్నిటినీ గ్రౌండింగ్ అనేది స్టార్ట్ చేయాలి, దానికి కోఆర్డినేషన్ చేయాలి. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి నుంచి కట్టుకుంటే వర్షాకాలం లోపల మనం కట్టుకోగలుగుతాం, లేకపోతే కష్టమవుతుంది. మీరు ఇక మీద ప్రతిరోజు మోటివేట్ చేయాలి, మాట్లాడాలి. లెట్ us see what they will do. Okay? ठीक है. Any issues from health department, medical officer.